హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలన్న కృష్ణని నా తమ్ముడు ఆంజనేయస్వామిని కోరుకుంటూ ఐఎమ్ హెల్దీ, ఐఎమ్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అని నేను అనుకుంటున్నాను. మీరు కూడా అనుకోండి. ఇప్పుడు మీ పర్సన్ యొక్క ఎనర్జీ ఏంటి చూద్దాం. అసలు ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళు? మీతోటి రీయూనియన్ కావాలి అని అనుకుంటున్నారు. ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో ఒక లైఫ్ సైకిల్ అనేది కంప్లీట్ అయిపోయింది. న్యూ లైఫ్ సైకిల్ అనేది స్టార్ట్ అవబోతుంది. వాళ్ళు వాళ్ళ చుట్టూ ఒక హెల్దీ బౌండరీ అనేది గీసుకొని ఉన్నారు. వాళ్ళ లైఫ్లోకి వేరే వాళ్ళని ఇన్వైట్ చేయటం లేదు, వాళ్ళకి వాళ్ళే ఉంటూ ఉన్నారు. వాళ్ళు అక్కడ ఉన్న సిచ్యువేషన్లో ఉండలేక మీ దగ్గరికి వాళ్ళు ఆల్రెడీ ట్రావెలింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. మీతో కమ్యూనికేషన్ చేయాలి అని అనుకుంటున్నారు, మీకు కాలర్ మెసేజ్ చేయాలి అని అనుకుంటున్నారు, మీతో రీయూనియన్ కోరుకుంటున్నారు. మ్యారేజ్ కానీ వాళ్ళు చూస్తూ ఉంటే మీ ఇద్దరికి మ్యారేజ్ కాబోతుంది. మీరు మ్యారేజ్ అయిన వాళ్ళు అదే రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు చూస్తూ ఉంటే మీరు హ్యాపీ లైఫ్ని డీల్ చేయబోతున్నారు. మీతోటి మీ పర్సన్ హ్యాపీగా టైంని స్పెండ్ చేయాలి అని అనుకుంటున్నారు. తను ఈ రిలేషన్షిప్ గురించి చాలా ఎఫర్ట్ అనేది పెట్టాలి, ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి అని అనుకుంటున్నారు. తను ఉన్న దగ్గర వాళ్ళు ఒంటరిగా కష్టపడుతూ ఉన్నారు. మీరు ఒక ఎంప్రెస్ అని వాళ్ళకి అర్థమైంది, మదర్లీ నేచర్ ఉన్న పర్సన్ అని అర్థమైంది. మీ ప్రెజెన్స్ వాళ్ళకి ఎక్కడ దొరకలేదు, అంటే మీలాగా ఆప్యాయంగా చూసుకునేవాళ్ళు. మీకు దూరం అయిన తర్వాత వాళ్ళు చాలా ఎమోషనల్గా లాస్ అయిపోయి ఉన్నారు. వాళ్ళు అక్కడ స్ట్రక్ అయిపోయి ఉన్నారు. వాళ్ళు మీకు చేసిన ద్రోహానికి అయ్యుండొచ్చు, దేనికైనా అయ్యుండొచ్చు. వాళ్ళు గిల్టీగా ఫీల్ అవుతూ ఉన్నారు, రిగ్రెట్గా ఫీల్ అవుతూ ఉన్నారు. అందువల్ల వాళ్ళకి నెగిటివ్ థాట్స్ అనేది ఎక్కువగా వస్తూ ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడు మారడానికి కారణం ఏంటంటే వాళ్ళ లైఫ్లో సడన్ చేంజ్ అనేది జరిగింది. అందుకే వాళ్ళు ఇప్పుడు మీ వైపుగా రావాలి, మిమ్మల్ని కలవాలి అని అనుకుంటూ ఉన్నారు. బాటమ్ ఆఫ్ ది డెక్ ఏముందో చూద్దాం. అసలు మీకు ఈక్వల్గా ఇవ్వని పర్సన్ మీ పర్సను ఇప్పుడు తను ఆలోచిస్తున్నారు. అక్కడ తన లైఫ్ కూడా అలాగే ఉంది. కాబట్టి దిస్ ఈజ్ ఫర్ టుడే రీడింగ్ అండి. ఐ హోప్ మీకు అందరికీ రీజనేట్ అవ్వాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు ఏమైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.